हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఈ శ్లోకాలు గానం చేయడంతో మన యొక్క పంచేంద్రియాలన్నీ ఈ భౌతిక విషయాలకేసి బాహ్య జగత్తుకేసి చూస్తూ ఉన్నది.
ఆ పంచేంద్రియాలు మొత్తం దైవ భావనతో నింపినట్టే. ఇప్పుడు బాహ్య జగత్తు స్థానంలో అంతర్జగత్తుని చూడడం అవి ప్రారంభిస్తాయి. ఆ పంచేంద్రియాలు పని చేస్తుంటుంది. ఇప్పుడు బాహ్య జగత్తు బదులుగా అంతర్జగత్తు. అంటే బాహ్య జగత్తు అంతర్జగత్తు యొక్క వ్యక్త రూపమే అన్న భావనతో, మళ్ళీ అది ఒక జగత్తు, ఇది ఒక జగత్తు, ఇట్లా 2 జగత్తులు ఉన్నాయనేది కాకుండా, ఎప్పుడైనా కానీ మనం 2గా కాకుండా చూసుకోవటం అనేది. అది ఇదైంది, ఇది అదైంది. అంతర్జగత్తు ఏమైంది? బాహ్య జగత్తుగా వ్యక్తమవుతుంది. కాబట్టి బాహ్య జగత్తు యొక్క కారణం ఏదైతే ఉందో అంతకుముందుదే, అది దేని నుంచి అట్లాగైందో దాంట్లోకి వస్తుంది. అంటే బాహ్య జగత్తు అంతర్జగత్తుగా మరి ఏదో ఒకటే మనకు ఉంటుంది. జలమా, మంచుగడ్డ. మంచుగడ్డకి కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 207వ పాఠము 5/11/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is
ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆలీ బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం సంఖ్యలకి సంబంధించిన విషయం, సంఖ్యలతో పాటు ఆకారము, వర్ణము, శబ్దము, వీటి విషయాలు, ఈ 4 విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దాంట్లో ఇప్పుడు సంఖ్యలకి సంబంధించి ఈ సృష్టి ప్రణాళికలో, సృష్టి ఆవిర్భావంలో ఎలాగ పనిచేస్తున్నాయో వాటి గురించిన వివరాలతో మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య విస్కాన్సిన్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చారు. దాని యొక్క భావానువాదమే మనం ధార రాధాకృష్ణమూర్తి గారు అనువాదం చేశారు. దాన్ని మనం పఠిస్తున్నాం. సంఖ్యా దేవతలు ఈ క్రింది విధముగా పనిచేస్తారు. అఖండ చైతన్యము మొదటి ధర్మంగా లేక 1 అనే సంఖ్యగా మేల్కొంటుంది. అది రేఖాశాస్త్రాన్ని అనుసరించి బిందువు సంఖ్యాపరంగా 1 అవుతుంది. ఈ సంఖ్యయే అగ్నిగా కీర్తింపబడింది. ప్రజ్వలనము, వెలుగు రవ్వ అని దీని అర్థం. మొత్తము గోళమును విష్ణువు అందురు. విష్ణువు అనగా వ్యాపనము అనే అర్థము. ఇది సంఖ్యాపరముగా పూర్ణము, ధనాత్మకమైన 0, రేఖాశాస్త్ర పరముగా గోళము. ఇవి కలిసినప్పుడు 2 అను సంఖ్య ఉద్భవించుతున్నది. వీనినే ఆది దంపతులైన కశ్యపుడు, అదితి అను దేవతలుగా వేదములు కీర్తించినవి. ఇట్లా వేదములు కీర్తించినటువంటి దేవతలందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా దేనికి ప్రతీకగా ఉన్నారు? సంఖ్యలకి, ఆకారాలకి, వర్ణానికి, శబ్దానికి, అట్లాగే ఆయా ధర్మాలకి, మౌలిక తత్వ దివ్య ధర్మాలకి, ఆయా శక్తులకి ప్రత్యేకులుగా ఉన్నారు. అంటే ఆ సంఖ్యలు కానీ, ఆ వర్ణము కానీ, అట్లా లేకపోతే ఆ శక్తుల గురించి కానీ మనము ఆ విధంగానే వర్ణించుకుంటే అది మనకి అర్థం కాదు. అండ్ వాయువుని మనం ఊహించుకున్నట్టుగా ఉంటుంది. వాయువుని మనం తెలుస్తూనే ఉంది, గాలి పీల్చుతున్నాం, వదులుతున్నాం, అంటే ఇక్కడ వాయువు ఉన్నట్టే కదా, కానీ మన కంటికి కనపడుతుంది. అట్లా కాకుండా ఇది ఒక చోట ఉండేది కాదు, మొత్తం వ్యాపించి ఉన్నది. ఎందుకంటే దీన్ని గ్రహించడం మనం కష్టం. దానికి ఒక దేవత పేరు పెట్టి వాయు దేవత. ఆ వాయుదేవుడు ఎలాగా జన్మించాడు, ఏమేంటి చేసుకున్నాడు, అట్లాగా ఒక వ్యక్తి పరంగా మనకి చెప్పేటప్పుడు కల్లా ఓ ఇట్లాగా ఉంటుందన్నమాట అని మనకి కొంచెం గ్రహించడానికి వీలు. అందుకని వేదము
మొత్తాన్ని పర్సానిఫికేషన్స్ గా చేసింది. అంటే వ్యక్తులుగా యందు ఆరోపించటముగా. మనం ఇట్లాగే ఇవి చదివేటప్పటికల్లా ఒక వ్యక్తి అక్కడ ఉంటాడు అన్నట్టుగా మనం అనుకుంటాం. మొత్తం కలిపి ఆ వ్యక్తిలో ఉంది. అయితే విగ్రహారాధన అక్కర్లేదా అంటే, మరి వ్యక్తులుగా ఎవరు లేరు కదా అక్కడ. వాస్తవంగా వ్యక్తి ఎవడు లేడక్కడ. మొత్తం ఉన్నది శక్తులు, ధర్మాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మరి వాటిని మనం భావించటానికి గాని, వాటి వాటి యందు మనం ప్రవేశించటానికి మనకి దారి ఏది? మార్గం అది వ్యక్తిగా, ఒక విగ్రహముగా, ఒక రూపముగా మన ముందు పెట్టేటప్పటికి దాని యొక్క ఆధారంతో దాన్ని మనం ఆ విగ్రహాన్ని, ఆ దేవతని, ఆ దైవాన్ని మనము ప్రార్థిస్తూ, పూజిస్తూ, అర్చన చేస్తూ అది దేనికైతే ప్రతీకగా ఉందో, ఆ మొత్తంలో మనం పరివ్యాప్తం అవ్వడానికి వాటిని మనకిచ్చారు. తేలిక మార్గంగా. అదే మనకి ఈ మాదిరిగా లేకపోతే వీటిల్లో మనం వ్యాప్తి చెందటం అనేది అత్యంత కష్టతరమైనది. మనం మొత్తం వెలుగుతో నిండి ఉన్నది ఎట్లా తెలుస్తుంది మనకి? అందుకే ముందు ప్రారంభం ఎక్కడైనా గాని ఏ కార్యక్రమం ప్రారంభించినా, పూజ ప్రారంభించినా ముందు దీపారాధన. దీపం వెలిగిస్తాం. దేనికి సంకేతం అది? మొత్తం వెలుగుతో నిండి ఉన్నదేదైతే ఉందో, ఆ వెలుగుకి సంకేతంగా అక్కడ అది పెట్టాం. అంటే ఆ దీపాన్ని చూస్తూ మనం ఆ వెలుగుతున్న దీపాన్ని మొత్తంలోకి మనం పరివ్యాప్తం అవుతాం. అట్లాగే ఇవన్నీ సంకేతములుగా ఉన్న సమస్తం గూడా ఈ సంకేతాలను చూస్తూ అది దేనికి సంకేతంగా ఇవ్వబడిందో దాంట్లోకి మనం ప్రవేశించటం. అందుకోసం ఇవ్వబడ్డాయి ఇవన్నీ గూడా. కాబట్టి కశ్యపుడు, అదితి ఎట్లాగొచ్చినాయి? విష్ణువు అంటే బిందువు, ఆ బిందువులో నుంచి గోళము. ఈ 2 కలిసేటప్పటికల్లా 2 అయినాయి. ఆ రెండిటిని బిందువుని కశ్యపుడన్నారు. ఆ గోళాన్ని చుట్టూ ఉన్న గోళం అదితి అన్నారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొచ్చారా వీళ్ళు? బిందువు తర్వాత కాసేపాగి అక్కడ బిందువు ఉందంట. పదండి మనం అందరం ఎళ్లి అక్కడ ఒక వృత్తంలాగా, ఒక గోళంలాగా అవ్వాలి. పదండి. అక్కడి నుంచి 360 డిగ్రీలు రావాలి. అని వీళ్ళు బయలుదేరారా? లేదు. కలిసే ఉన్నాయి. బిందువు ఎప్పుడైతే వ్యక్తమైందో, బిందువుని ఎప్పుడైతే మనం దర్శించామో, ఆ బిందువుతో పాటు ఇవి గూడా వచ్చేస్తున్నాయి. అట్లాగే కశ్యపుడు అనంగానే వెంటనే అదితి అక్కడ ఉంది. అదితి అను దేవతలుగా వేదములు కీర్తించినవి. వీరి నుండి 90 దేవతలు జన్మించారు. సంఖ్యలు ఎట్లాగా వచ్చినాయో మనకి వివరిస్తున్నారు వీటి ద్వారా. దేవతలందరిలో అగ్ని మొదటివాడు, విష్ణువు చివరివాడు. మిగిలిన దేవతలందరూను వారి నడుమనున్నారు అనే ఐతరేయము బోధించుతున్నది. ఐతరేయ ఉపనిషత్తు. ఈ 3 తత్వముల వలన 3 అను సంఖ్య ఉద్భవించినది. అంటే అగ్ని, మిగిలిన దేవతలు, విష్ణువు. ఇట్లా 3గా వచ్చేసింది. ఈ 3 తత్వముల వలన 3 అనే సంఖ్య ఉద్భవించినది. ఇప్పుడు ఇది ఐతరేయముగా వ్యక్తమై, ఐతరేయ స్థితికి ఆధారమైన ఆకాశం యొక్క మనస్సు ఆవిర్భవించింది. ఇతరము అనేది ఎలాగో వచ్చింది మనకి. ఒకటిగా ఉన్నది, అనేకం ఎట్లాగయింది అన్నదానికి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. ఐతరేయముగా వ్యక్తమై, ఐతరేయ స్థితికి ఆధారమైన ఆకాశం యొక్క మనస్సు ఆవిర్భవించింది. 3, 4 అను సంఖ్యలు రేఖాశాస్త్రంలోనే త్రిభుజము, చతుర్భుజము అనే రూపాలను ఆవిర్భవింపజేస్తాయి. ఈ రెండింటిని ఏకం చేసినప్పుడు కర్ణముల సమద్విఖండన వలన ఈ చతుర్భుజమున 4 త్రిభుజములు వ్యక్తమవుతున్నాయి. 3, 4 అనునవి సప్తి అను తత్వములను ప్రభవింపజేసి, అంటే 3, 4 కలిపితే 7. ఆ శక్తి అంటే 7.
అను తత్వములను ప్రభవింపజేసి 7 అంటే సప్త అను సంఖ్యను పుట్టించుచున్నది. దీని వలన సృష్టి పూర్పు చేయబడిన సప్త లోకములనబడు 7 రకములైన చైతన్యపు కక్ష్యలు ఏర్పడుతున్నది. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ముందు సంఖ్యలు ఉన్నాయి, ఆకారాలు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి. అందులో వాటిని ఆధారం చేసుకుని వాటితో పాటు మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఉన్నాయి, తత్వాలు ఉన్నాయి. వీటన్నిటిని ఆధారం చేసుకుని ఇవన్నీ ఇలా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకని ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి? ఆ సంకల్పము ఆధారంగా. తాను పెక్కులు కావాలి అన్న సంకల్పంతో ఈ మొత్తం కార్యక్రమం ప్రారంభమైంది. 7 రకములైన స్పందనలు గల సప్త మారుత మండలములు ఏర్పడుతున్నవి. సప్త మరుత్తులు అనగా 7 రకములైన సాంద్రతలు కలిగిన వాయుమండలముల యొక్క అధిపతులు. ఈ వివరాలను మనకి ఎక్కువగా భాగవతంలో వస్తుంది. భాగవత రహస్య ప్రకాశంలో ఎకరాల కృష్ణమాచారి గారు దీనిని రహస్య ప్రకాశం చేశారు. సీక్రెట్ డాక్టర్ ఆయన దర్శించిన తర్వాత ఇప్పుడు దీన్ని రాయడం జరిగింది. వాయుమండలముల యొక్క అధిపతి సృజనాత్మకములైన సూర్య కిరణములు వర్ణమాలలోని సప్త వర్ణములుగా భూమిపై ప్రభావం. 7 రకములైన స్పందనలలో వర్తించు సప్త దేవతాగణముల యొక్క గమనమునే వేద ఋషులు తాము బగుగా నెరిగిన సప్త విధములైన పవిత్ర ఛందస్సులుగా దర్శించారు. బ్రహ్మాండ పిండాండముల సామ్య ధర్మము చేత మానవుని శరీర నిర్మాణము 7 ధాతువులలో జరిగినది. బ్రహ్మాండ పిండాండముల సామ్య ధర్మము చేత మ్యాక్రోకాస్మిక్, మైక్రోకాస్మిక్, మైక్రోకాజం, మ్యాక్రోకాజం. మ్యాక్రోకాజం అంటే బ్రహ్మాండం, మైక్రోకాజం అంటే పిండాండం. ఈ రెండింటి మధ్యన ఉన్న సామ్య ధర్మము చేత మానవుని శరీర నిర్మాణము 7 ధాతువులలో జరిగినది. అట్లే 3 అను సంఖ్యను 4 అను సంఖ్యచే గుణించిన స్థూలతర కక్షలలో పనిచేయు సంఖ్య ఉదయించు. 12 గుణాలు 12 కదా. అంటే 3 4లు అంటే ఏంటి? 4 అంటే 1 1 1 అలా పెడితే 4 అయినాయి. అటువంటి 3 అలాగ అన్ని ఆ 3 4ల్ని కలిపేటప్పటికల్లా 3 సమూహంగా ఉన్న 4ల్ని 12 అంకె వచ్చాయి. ఏ అంకె వచ్చినా, ఏ సంఖ్య వచ్చినా గానీ మూలం ఏది ఉంటుందో 1 ఉంటుంది. 1 1 1 అలాగా వస్తుంది. ద్వాదశము అను సంఖ్య ద్వాదశాదిత్యులను ప్రభవింపజేయు. వీరు జ్యోతిరుద్గమన ప్రజ్ఞా దేవతలు. మన భూగోళముపై వీరు సంవత్సరంలోనే 12 మాసములుగా వ్యక్తమగుదురు. వీరి వలన ఋతువులు ఏర్పడుచున్నవి. ఆదిత్య హృదయంలో ఋతుకర్త ప్రభాకర అనేది ఉంది అని ఆదిత్యుని కీర్తించుచున్నది. ఈ ఋతువుల ప్రభావమున భూమిపై ఖనిజ సంపదయును వైభవోపేతమైన జీవ సృష్టియు సంభవమవుతున్నది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇక్కడ భౌతికంగా మన దగ్గర మన చుట్టూ స్థూలతరంగా ఉన్నటువంటిది మన నిత్య జీవిత సన్నివేశాలు అన్ని దేనితో అనుసంధానమై ఉన్నాయి? మొత్తం సృష్టితో, ప్రారంభము మూలముతో అనుసంధానమైంది, ఆ బిందువుతో అనుసంధానమైంది. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మొత్తం బిందువుపై నుంచి గోళం ఏర్పడింది.
ఆ గోళం నుంచి ఇట్లా ఒకటి ఒకటిగా అలాగా చేసింది. మొత్తానికి ఆధారము బిందువు. ఇవన్నీ ఎక్కడున్నాయి అంతకుముందు? బిందువులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాఠం చెప్పుకుంటున్నామంటే, ఈ అధ్యయన తరగతులు నిర్వహించుకుంటున్నామంటే, ఇంకొకళ్ళు ఇంకొక పని చేస్తున్నారంటే, ఇవన్నీ ఎక్కడున్నాయి? బిందువులో కలిసిపోయి ఉన్నాయి అంతకుముందు. అవి ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం రికార్డ్ అయింది ఒకటి ఉంటుంది. ఆ రికార్డుని వింటుంటే ఒక్కొక్కటి మనకి వినపడుతూ ఉంటుంది. అంతకుముందు ఎక్కడుంది? ఆ రికార్డింగ్‌లో ఉందది. మొత్తం కలిసిపోయింది. ఒక రికార్డింగ్ అంటాం మనం దాన్ని. దాంట్లో గంట సేపు చెప్పిన పాఠమంతా ఒక్కొక్కటి బయటికి వినపడుతూ ఉంటుంది. అంతకుముందు అదంతా కలిసిపోయి ఒకటిగా ఉంది దాంట్లో. అట్లా ఈ సృష్టి అంతా బిందువులో కలిసిపోయి ఉంది. బిందువులో రికార్డ్ అయి ఉంది మొత్తం. ఆ రికార్డును మనం ఇప్పుడు వింటున్నాం. క్రమక్రమంగా కొద్దిగా అన్నట్టుగా. ఈ ఋతువుల ప్రభావమున భూమిపై ఖనిజ సంపదయును వైభవోపేతమైన జీవ సృష్టియు సంభవమవుతున్నది. వారు భూమిపై నిర్వహించు కార్యరంగములను బట్టి 1 నుండి 9 వరకును గల దేవతలను 3 వర్గములలో సెట్స్ గా కూర్పు చేయవచ్చును. మనం అధిమానస విద్య స్పిరిచువల్ సైకాలజీ గ్రంథంలోది మనం అంతకుముందు చెప్పుకున్నాం. అది మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా చెప్పుకుందాం. ఇంకొక పద్ధతిలో ఇచ్చారు ఇక్కడ. 1, 5, 7 అను సంఖ్యలు సృష్టిలోని అనేకత్వంలోని ఏకత్వమును దర్శించి సమన్వయించు శక్తిని ప్రసాదించును. 2, 4, 8 అను సంఖ్యలు ఆకాశమున గల రూపములకు భౌతిక పదార్థము యొక్క కొలతలతో పాటు లోతు అను 3వ కొలతను 3 డైమెన్షన్స్ దర్శించగల సామర్థ్యాన్ని కలిగిస్తున్నాయి. 3, 6, 9 అనునవి 3వ వర్గమునకు చెందిన సంఖ్యలు. పరిభ్రమణము అను చక్రాకార గమనము కలిగిన గ్రహ గోళములను ఈ అంకెలు ప్రభవింపజేస్తాయి. 2వ వర్గంలోని సంఖ్యల చేత ఆకాశము కలనము చేయబడగా 3వ వర్గంలోని సంఖ్యలచే పరిభ్రమణ ధర్మం కలిగిన కాలము కలనము చేయబడుతుంది. 2, 4, 8 అనే సంఖ్యలేమో దేశము, 3, 6, 9 అన్నది కాలము సంబంధించి. ఈ వర్గంలోని సంఖ్యల కారణంలోనే ఒక బిందువు చుట్టూను 360 భాగాలు వ్యక్తమగుచున్నది. దేవతలు వర్గములుగా నేర్పడి సృష్టిని వ్యక్త స్థితిలోనికి కొనివచ్చు విధానము ఇక్కడ సూక్ష్మముగా వివరింపబడినది. బ్రహ్మాండ వ్యవస్థ మొదలు పిండాండ వ్యవస్థ వరకును దినములు, నెలలు, సంవత్సరములు మొదలైన కాల కలన ప్రమాణములుగా పొడుగు, వెడల్పు, మందమంటూ లోతు అను కొలతలు కలిగిన వస్తు పదార్థ జాలములన్నీయును ఈ సంఖ్యల పర్యవేక్షణమున అభివృద్ధి చెందును. పరిమాణములు గల జీవుల సంఖ్యను కాలంలో వర్తించు పరిభ్రమణ శక్తుల సంఖ్య చేత గుణించినప్పుడు అనంతమైన వైవిధ్యములతో సృష్టించబడిన జీవరాశులు, వాటిచే నిర్మాణము చేయబడు వస్తు సముదాయము తెలియదు. 1, 2, 3 అని ఉందనుకోండి. ఈ మూడిటిని ఎన్ని రకాలుగా మనం ఒక సెట్‌గా కూర్పు చేయొచ్చు. ఈ 1, 2, 3 అన్నది 1. అట్లాగే ముందు 2 పెట్టి, తర్వాత 1, తర్వాత 3. అట్లాగే మళ్ళీ ముందు 3 పెట్టి, ఇట్లాగా అటు ఇటు తిప్పుతా ఇలాగా చేస్తే ఎన్ని విధాలుగా చేయొచ్చు వాటిని? 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 6 విధాలుగా మనల్ని అలాగా చేయొచ్చు మనం. 6 విధాలుగా వాటిని అటు దిట్టు ఇటు దట్టు కూర్పు చేయొచ్చు. ఇంకా ఇలాగ ఎక్కువ అంకెలు వచ్చేటప్పుడు కల్లా ఇంకా వందలు, వేలు, లక్షలైపోతాయి. అట్లాగా ఈ ఈ స్థూల జగత్తంతా అనంతమైన వైవిధ్యముతో అంటే
పరిమాణములు గల జీవుల సంఖ్యను కాలములో వర్తించు పరిభ్రమణ శక్తుల సంఖ్య చేత గుణించిన అనంతమైన వైవిధ్యములతో సృష్టించబడిన జీవరాశులు, వాటిచే నిర్మాణము చేయబడు వస్తు సముదాయము తెలియను. ప్రాచీన వేద ఋషి సంప్రదాయమును అనుసరించి వేద విజ్ఞానము ఒక గ్రంథమునకు పరిమితము కాక సర్వ సృష్టి యందును దాగి ఉన్న శాశ్వత ధర్మ సముచ్చయము. వేదము అంటే సర్వ సృష్టి యందును దాగి ఉన్న శాశ్వత ధర్మ సముచ్చయం. ఒక విధంగా సృష్టి యొక్క అమరిక కూర్పుని తెలియజేసేది. అయితే నేరుగా తెలియజేయబడడం లేదు. ఇట్లాగా దేవతలు, వారి మధ్యన జరుగుతున్నటువంటి విశేషాలు ఇట్లా పొడుపు కథలుగా, రూపకాలంకారంగా, అలగరికల్ గా ఇవ్వబడింది. ద సీక్రెట్ డాక్టర్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న రహస్యాలన్నిటిని మనము విడమర్చి చెప్పుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ ఇట్లాగా ఈ వాటిల్లో ఉన్న రహస్యాలను ఇట్లాగా చెప్పుకోగలుగుతున్నాం అంటే ద సీక్రెట్ డాక్టర్ యొక్క వివరణ వల్ల. అందుకే మనకి ఈ సీక్రెట్ డాక్టర్ ని ఉపయోగించుకున్న వాళ్ళు చాలా ఆధ్యాత్మిక పరంగా చాలా అత్యంత తక్కువ మందిగా ఉపయోగించుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. భౌతిక పరంగా, శాస్త్రపరంగా చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు సైంటిస్టులు. ఐన్స్టీన్ ఆయన టేబుల్ మీద ఎప్పుడు సీక్రెట్ డాక్టర్ ఒక కాపీ ఉంటుంది. ఆయన దగ్గరికి వచ్చిన ఏ సైంటిస్ట్ అయినా నువ్వు కూడా ఒక కాపీ దగ్గర పెట్టుకో అని చెప్తుండేవాడంట. సైంటిస్టులు ఎక్కువ మంది దీన్ని అధ్యయనం చేసేవాడు. వేదములలో అంటే ఈ మొత్తం సృష్టి ఒక ప్రమాణముగా స్వీకరించబడినది, ఒక యూనిట్గా. వేదములలో వివరింపబడిన అంశములన్నీ సృష్టిలోని, విశ్వంలోని ప్రకృతిలో నిహితములై ఉండి సృష్టికి నేపథ్యముగా వర్తించుచుండగా పరిణామ తిరోధానములు పర్యాయత్వము చెందుతుండగా సృష్టి సాగిపోవచ్చున్నది. పరిణామ తిరోధానములు అను రెండు స్థితులను కలిసి ఒక మహాపరిణామ దశయమును. ఇది యథాపూర్వకముగా సృష్టికర్త తనకు తానై పునరావృతము చేయు చక్ర భ్రమణ క్రమము. సృష్టికర్త సర్వ సృష్టి యందును దాగి ఉండి, సృష్టికర్త అంటే వస్తువు తయారు చేసేవాడు ఎక్కడో ఒక చోట, వస్తువేమో మన దగ్గర అన్నట్టుగా ఉండదు అక్కడ. సృష్టికర్త అంటే సృష్టి సమస్తంలోనూ ఉంటేనే ఇది నిత్యము జరిగేది. కాబట్టి ఇప్పుడు ఈ వస్తువులో కూడా, ఇప్పుడు ఫోన్లో కూడా ఈ ఫోన్ ని తయారు చేసిన వాడు ఉన్నాడు ఇక్కడ. వాడు లేకపోతే వాడి యొక్క అంశ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. అట్లా ఏ వస్తువైనా కానీ ఎవరైతే దాన్ని తయారు చేసినోడు దాంట్లో ఉంటాడు. కాకపోతే మనకి గమనికలోకి లేకపోవచ్చు. ఎట్లాగైతే సృష్టికర్త ఈ సృష్టిలో మొత్తం మరి ఎక్కడన్నా కనిపిస్తున్నాడా మనకి? ఎక్కడా కనపట్లేదు. కానీ ఆయన లేకుండా ఈ సృష్టి లేదు. ఇక్కడ మనమే లేము. మనమందరము సృష్టికర్తతో కలిసిపోయి నిండిపోయి ఉన్నాం. సృష్టికర్త సర్వ సృష్టి యందును దాగి ఉండి సృష్టి కార్యక్రమము ద్వారా తనను తాను వ్యక్తము చేసుకొనుచున్నాడు. పురుషోక్తంలో ఏం చెప్తున్నారు ఇదే విషయాన్ని? అజాయమానో బహుధా విజాయతే. అంటే పుట్టనివాడు, పుట్టుక లేనివాడు అనేక విధాలుగా ఇక్కడ మనకి పుట్టడం జరుగుతుంది. సృష్టిగా భగవంతుడు సృష్టింపబడిన బహు రూపములలో వ్యక్తమవుతున్నాడు. పుట్టుక లేనివాడు వాడు అయినా కానీ ఈ సృష్టిలో ఉన్న బహురూపాల్లో ఆయన వ్యక్తమవుతున్నాడు. బహురూపాలన్నీ ఇక్కడ ఉన్న సృష్టిలో ఉన్నటువంటి ఈ రూపాలన్నీ ఆయనే ఈ రూపాలుగా వ్యక్తమవుతున్నాడు. భగవంతుని నుండియే
జీవరాశుల సంఘములన్నీ యూనిట్స్ ఆఫ్ క్రియేషన్ వ్యక్తమై బహిర్గతమవుతున్నది. ఈ విధముగా ప్రతి జీవియును సృష్టి యొక్క సమగ్రతత్వమునకు ప్రమాణ ప్రతీక ఎగుచున్నాడు. యూనిట్ ఆఫ్ ద హోల్ ఫార్ములా. ప్రతి జీవియును, ఇదే మైక్రోకాజం అంటున్నాం. ప్రతి జీవియును సృష్టి యొక్క సమగ్రతత్వమునకు ప్రమాణ ప్రతీక ఎగుచున్నాడు. మనలో ఈ జీవిలో ఏం జరుగుతుందో ఈ చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మాండంలో కూడా అదే జరుగుతుంది మైక్రోకాజంలో. వేదము జీవ ప్రమాణ ప్రతీకగా ప్రసన్నమై వారిచే భగవంతుడను గ్రహించిన దివ్య దర్శనముగా అధ్యయనము చేయబడుతున్నది. వేదము జీవ ప్రమాణ ప్రతీకగా ప్రసన్నమై. ఎందుకు వేదం మనకి అందింపబడింది? దైవం యొక్క ప్రసన్నత వల్ల, సృష్టి జీవుల మీద ఉన్నటువంటి ప్రేమతో, కారుణ్యముతో. మీరు మరలా, ఎందుకంటే స్థూల జగత్తుకు వెళ్ళంగానే మరపు సహజం, తనను తానే మర్చిపోతున్నాం. ఉన్నది ఇక్కడ భగవంతుడు, కానీ ఇక్కడ భగవంతుడు అన్న విషయమే మర్చిపోయాం మనం ఈ సమస్తము ఉన్నటువంటి ఈ వ్యక్త సృష్టిలో ఉన్న ఈ సమస్తము భగవంతుని యొక్క రూపాలతో ఉన్నాయి. ఈ రూపాలన్నీ భగవంతుడితో నిండి ఉన్నాయి. భగవంతుడే ఇన్ని రూపాలు తీసుకుని ఉన్నాడు, కానీ ఆ విషయం మనకి గమనికలోకి లేదు. ఎందుకంటే స్థితి భేదం చేత. అందుకని దాంతో పాటు ఏం చేశాడు ఈయన? వేదము జీవ ప్రమాణ ప్రతీకగా ప్రసన్నమై వారిచే భగవంతుడను గ్రహించిన దివ్య దర్శనముగా అధ్యయనము చేయబడుతున్నది. అంటే మనం భూలోకానికి వచ్చాము అంటే, స్థూల జగత్తులోకి వచ్చేసాము అంటే మన చేతిలో అది కూడా ఉండాలి, వేద గ్రంథం కూడా ఉండాలి. మనల్ని మనం గుర్తు చేయటానికి అది ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరణ కలిగిస్తుంది. అంటే నేరుగా చెప్పదు, మళ్ళీ ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పుని మాత్రం వివరిస్తుంది. అది వినంగానే మనము దాని యొక్క అవగాహనతో ఇప్పుడు మన యొక్క విషయం మనం అర్థం అవుతుంది. సృష్టి ధర్మములను వివరించు ఈ గ్రంథము అపౌరుషేయమని పిలువబడుతున్నది. మరి సృష్టి గురించి మనం, సృష్టిలో భాగమైనటువంటి మనం దాన్ని ఇట్లాగుంది ఇలాగుందని ఎలాగ రాయగలం? దర్శించడమే కానీ మనం ఊహించి రాయడానికి అవకాశం లేదు. అది మరలా దైవ దర్శనం, దాన్ని దర్శించిన వాడు, సృష్టి మొత్తాన్ని దర్శించిన వాడు దాన్ని దర్శన గ్రంథముగా మనకు అందించారు. అందుకే అపౌరుషేయం, పురుషులు ఒకరిచే వ్రాయబడినది కాదు ఇది. ఇట్టి సనాతనమైన వేదము, సనాతనమైన అంటే దాని యొక్క వయస్సు ఎంతో తెలియదు. సనాతనం, శాశ్వతముగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది అని. సనాతనమైన వేదము వివిధ దశలలో దర్శింపబడి గ్రంథస్థము చేయబడినది. ఇట్టి అపౌరుషేయముగు పవిత్ర గ్రంథములు వివిధ యుగములలో విభిన్న జాతులకు అందింపబడి ఆరాధింపబడుచున్నది. ఇంకా వేరే వేరేగా ఆయా కాలాలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి, ఆ జాతికి అనుగుణంగా, వారి వికాసానికి అది ఎంతవరకు తోడ్పడుతుందో దానికి అనుగుణంగా ఇట్లా అనేక రకాల పవిత్ర గ్రంథాలు అందింపబడ్డాయి. వివిధ జాతులకు అందింపబడి ఆరాధింపబడుతున్నది. ప్రస్తుతము మనకు లభ్యమైన గ్రంథములలో సంస్కృత భాషలో వెలువడిన వేద సంహిత అతి ప్రాచీనమైనది.
ఇప్పుడు వేదమునకు వేద గ్రంథమునకు గల భేదమును మనము గమనింపగలం. వేద గ్రంథము సృష్టిలో నిహితమైన వేదము యొక్క వైభవమును వ్యక్తము చేయు. గ్రంథం వచ్చిందంటే అర్థం ఏంటి? గ్రంథంలో ఏదైనా విషయం వచ్చింది అంటే అంతకుముందు అది జరుగుతున్నది. ఆ జరుగుతున్న విషయము ఒక గ్రంథముగా మనకు అందింపబడింది. అందులో ఈ వేదం అనేటప్పుడు కల్లా నిత్యము శాశ్వతంగా జరిగే సనాతనముగా నిత్యము శాశ్వతముగా జరుగుతున్న విషయాన్ని వేదము వివరిస్తుంది మనకు. అంతేగాక చక్ర భ్రమణ క్రమంలో యథాపూర్వకంగా వర్తించే సృష్టి ధర్మాలతో ప్రతి మానవుడు శృతి కలిపి జీవించాలని ఉపదేశిస్తున్నది. ఎందుకు మనకు అందింపబడింది? సృష్టి ధర్మాలు ఇలాగా ఉన్నాయి. వాటికి అనుగుణంగా నడుచుకుంటే ఈ విధంగా ఉంటుంది, వ్యతిరేకంగా నడుచుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే 2 విధాల నడకే ఉంటుంది, అనుగుణంగాన వ్యతిరేకంగాన. మనకి 2 రకాల ఫోర్సెస్ ఉంటాయి సృష్టిలో. దైవీ శక్తి, ఆసురీ శక్తి. ఆ 2 ఫోర్సెస్ ఏంటి? ఒకటి కేంద్రం నుంచి పరిధికి, ఒకటి పరిధి నుంచి కేంద్రానికి. ఈ 2 శక్తులు ఉంటాయి. ఈ 2 శక్తుల్లో దేని పట్ల నువ్వు వెళతావు? కేంద్రం నుంచి పరిధి వైపుకు వెళితే స్థూలంగా ఉన్నటువంటి ఈ జగత్తులో, ఈ భౌతిక జగత్తులో ఇక్కడే ఉండిపోవటం జరుగుతుంది. అంటే మన యొక్క అసలైన స్థితి ఏమిటో, ఈ సృష్టి యొక్క విషయం ఏమిటి, ఈ భూలోకం యొక్క విషయం ఏంటో మనకు అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళా కేంద్రం కేసి ప్రయాణం చేయాలి అన్న విషయాన్ని మీరు ఇక్కడ భూలోకంలో ఇక్కడే మీరు చిక్కుబడిపోకుండా ఇక్కడే ఉంటూ, ఇక్కడే జనన మరణాలు అనుభవిస్తూ, అనేక క్లేశాలను, అనేక కష్ట నష్టాలను అనుభవిస్తూ ఇక్కడిక్కడే ఉండకుండా మీ యొక్క అసలైన స్థితి దైవానికి సంబంధించిన వాళ్ళు, దైవమే ఈ రూపం తీసుకుంది అన్న విషయాన్ని మనకి ప్రబోధిస్తుంది. మన యొక్క కర్తవ్యాన్ని, అంటే మనం కేంద్రం కేసి వెళ్లాల్సిన అవసరాన్ని అది మనకి తెలియజేస్తూ ఉంది. అట్లా తెలియజేయకపోతే మనం అసలు కేంద్రం ఉన్న విషయమే మనకి తెలియదు. ఇక ఇది పరిధి అనే విషయం తెలియదు మనకి. పరిధిలో ఉన్నాము మనము అని అంటేనే కదా కేంద్రం కేసు మనం చూపి వెళ్తుంది. పరిధి అనేది ఎప్పుడు వస్తుంది? కేంద్రం ఉంటేనే కదా పరిధి వచ్చేది. కాబట్టి పరిధిలో ఉన్నామంటే ఎక్కడి నుంచి వచ్చాం మనం? కేంద్రం ఎక్కడ ఉంది మరిది అని కేంద్రం కేసి చూపి వెళ్తుంది. అంటే మనం పరిధిలో ఉన్నాము, ఇక్కడి నుంచి మనం కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని ఇది మనకు గమనికలోకి తీసుకొస్తుంది. అందుకు ఇవ్వబడింది. ఇక్కడ కూరుకుపోకుండా, ఇక్కడ మనం చిక్కుబడిపోకుండా. ఎందుకంటే మరిచిపోతాం కాబట్టి, మన స్థితిని మనం మర్చిపోతాం కాబట్టి. కాబట్టి వేదం ఏంటి మనకు చెప్తుంది? చక్ర భ్రమణ క్రమంలో యథాపూర్వకంగా వర్తించే సృష్టి ధర్మాలతో ప్రతి మానవుడు శృతి కలిపి జీవించాలని ఉపదేశిస్తున్నది. ఆ సృష్టి ధర్మాలకి అనుగుణంగా నడవటం. కానీ మనకి సహజంగా ఉండేది వ్యతిరేకంగా నడవటం అనేది మనకి సహజంగా ఉంటుంది. అదే సరైన విధానం అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పక్కన మనకి సహజంగా ఇది ఇంతేనండి, సృష్టి ధర్మాలకి వ్యతిరేకంగా, అంటే మనం నడిచేది ఇది వ్యతిరేకమా అనుకూలమా అని కూడా మనకి తెలియదు. ఈ సృష్టి ధర్మాలు ఉన్నాయని, ఈ సృష్టి ధర్మాలకి అనుకూలంగా నడవాలని, లేకపోతే అనుకూలంగా నడిస్తే ఇదని, వ్యతిరేకంగా నడిస్తే ఇదని, అసలు అనుకూలము వ్యతిరేకం అన్న విషయం కూడా మన దగ్గర లేదు.
ఎందుకంటే సృష్టి ధర్మాల విషయం మన దగ్గర లేదు కాబట్టి. మనం నడిచేది అనుకూలంగానే నడుస్తున్నాం అనే భావనతోనే మనం వెళ్తున్నాం ముందుకి. అటువంటి స్థితిలో మరి మనకి ఎట్లా దీని నుంచి మనం బయలుపడేది? ఈ విషయాలన్నిటిని మనకి గమనికలోకి తీసుకొచ్చి మనల్ని ఆ కేంద్రం కేసి తిప్పడానికి, ఆ దైవం కేసి తిప్పడానికి అనే దానికి ఈ వేదము మనకి వెలుగుగా అక్కడ నిలబడి ఉంది. కాబట్టి మనం సృష్టి ధర్మాలతో శృతి కలిపి దానికి అనుగుణంగా జీవించాలి అని ఉపదేశిస్తున్నది. ఇట్టి జీవితం ఎందుకు శృతి కలిపి నడవాలి మనం? సృష్టి ధర్మాలతో ఎందుకు కలిసి నడవాలండి? మాకు ఇట్లాగా ఉంది, ఇలా నడుస్తాం. ఏంటి సృష్టి ధర్మాలతో కలిసి ఎందుకు నడవాలి? అంటే సృష్టి యొక్క అమరిక లాగా ఉంది. ఇది ఒక యంత్రం. ఒక యంత్రంలో ఒక భాగం తన ఇష్టం వచ్చినట్టు నడుస్తానంటే వీలవుతుందా? ఒప్పుకుంటాం. మనమే ఒప్పుకోంగా. ఒక మోటార్ ఉంది. ఆ మోటార్‌లో ఉన్న కొన్ని భాగాలు స్వతంత్రంగా మనం స్విచ్ ఆన్ చేసాం మోటార్ తిరగాలని. ఎందుకంటే నీళ్లు వచ్చే సమయం అది. మున్సిపాలిటీ నీళ్లు వదులుతున్నారు. ఆ నీళ్లను మనం ఓవర్ ట్యాంక్‌లోకి ఎక్కించుకోవడానికి ఓవర్ హెడ్ ట్యాంక్‌లోకి మనం స్విచ్ వేసాము. స్విచ్ వేస్తే మోటార్ నడవాలి కదా! మరి మోటార్ నడిస్తేనే కదా! ఆ నీళ్లని లాక్కొని మున్సిపాలిటీ వాళ్ళు పంపించిన నీటిని లాక్కొని అవి పైకి పంపాలి మరి. పైన ఆ డాబా పైన ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్‌లో నింపాలది. నింపాలి అంటే ఆ మోటార్‌లో ఉన్న అన్ని భాగాలు కలిసి పనిచేస్తేనే కదా! దానికి అనుగుణంగా. మళ్ళీ ఇది ఎట్లాగా? కలిసి పనిచేయటం, అనుగుణంగా పనిచేయటం. చేస్తే అప్పుడు మనకి ఆ మోటార్ పనిచేస్తుంది. నీళ్లు పైకెళ్తాయి. దీంట్లో ఉన్న కొన్ని భాగాలు అబ్బే! మేము అట్లాగా కలిసి పని చేయమండి. మేము ఇట్లా పని చేయం ఇప్పుడు. మాకు అనిపిస్తే చేస్తాం, లేకపోతే లేదు. మాకు వేరే అనిపిస్తోంది. వేరే రకంగా ఉంటాం మేము. అనంటే మోటార్ పనిచేస్తుందా మరి? ఆగిపోయింది మోటారు. అట్లాగా ఎందుకు అంటే సృష్టిలో భాగంగా ఉన్నాం మనం. సృష్టిలో భాగంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం సృష్టిని అనుసరించాల్సిన అవసరం ఉంది. సృష్టిలో భాగంగా లేకపోతే నీ ఇష్టం. ఎవరేమనరు. కాబట్టి ఎందుకు మనం సృష్టి ధర్మాలకు అనుగుణంగా జీవించాలి అంటే సృష్టిలో భాగంగా ఉన్నాను కాబట్టి. నీ అంతట నువ్వు ఇక్కడికి రాలేదు. మరి ఎట్లాగప్పుడు? కాబట్టి సృష్టి ధర్మాలకి అనుగుణంగా తప్పక నడవాల్సిన పరిస్థితి ఇక్కడ. వ్యతిరేకంగా నడిస్తే ఆ వ్యతిరేకంగా నడిచే ఆలోచన కూడా దాంట్లోనే ఉంది. ఈ సృష్టి యొక్క ప్రణాళికలోనే అది కూడా ఉంది. కాబట్టి దాన్ని అనుసరించి నువ్వు వ్యతిరేకంగా అన్నట్టుగా నడుస్తున్నావు. అదే అది వ్యతిరేకం అని కూడా తెలియలేదు నీకు. నీకు ఆలోచన వచ్చింది. ఆలోచన అమలు చేస్తున్నావు. అది తీరా చూస్తే ఏమైంది? సృష్టి ధర్మాలకు వ్యతిరేకంగా ఉంది. కానీ నాకు ఆలోచన వచ్చింది కాబట్టి నేను చేస్తున్నానని ముందుకు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఆ స్థితి నుంచి ఇక్కడ సృష్టి యొక్క అమరిక, కూర్పు మనకి అవగతమైతే, మనం ఇట్లా చేస్తున్నామేంటి? సృష్టిలో మనం భాగమై ఉన్నాం. మొట్టమొదటగా మనకు తెలిసేదేంటి? సృష్టి యొక్క అమరిక, కూర్పు మనకి అర్థమైతే, తెలిస్తే సృష్టిలో మనం భాగమై ఉన్నాం. సృష్టిలో భాగమై ఉన్నప్పుడు, ఒక దాంట్లో మనం భాగమై ఉన్నప్పుడు, ఆ ఒకటికి సంబంధించింది ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం నడవాల్సిందే. ఎక్కడున్నా గాని. ఇప్పుడు ఒక ఆఫీసులో పనిచేస్తున్నాం. ఆఫీస్‌కో భాగమై ఉన్నాం మనం. ఆఫీసు మొత్తం ఒక దారిలో, నువ్వొక దారిలో నడిస్తే ఎలా కుదురుతుంది? అలాగ వీలు లేదు గదా! అందువల్ల మనం తప్పనిసరిగా సృష్టి యొక్క ధర్మాలకి అనుగుణముగా నడుచుకోవాల్సినదే. ఎందుకంటే సృష్టిలో మనం భాగమై ఉన్నాం కాబట్టి. అందుకే
ఈ వేదం ఏం ఉపదేశిస్తోంది? సృష్టి ధర్మాలతో ప్రతి మానవుడు శృతి కలిపి జీవించాలని ఉపదేశిస్తున్నది. ఇట్టి జీవిత విధానం వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతమైనది. అది కూడా మళ్ళీ ఎలాగో చెప్తోంది. వేద ధర్మ పథకామి అయిన సాధకుడు నిష్కామ కర్మం ఆచరించవలనని నిర్దేశించుతున్నది. నిష్కామ కర్మం అంటే నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం, ఈ సమస్త సృష్టి కోసం. ఇప్పుడు మోటార్లో యంత్రంలో ఉన్న భాగం 100 భాగాలు ఉంటాయి. ప్రతి భాగం కూడా మొత్తం అన్ని భాగాల కోసం నేను పనిచేస్తున్నానా అనాల్సిందే కదా. నా కోసం పనిచేస్తున్నాను అనేది అనదు. ఒక వస్తువు ఉంది, వస్తువుని సృష్టించాం మనం. సృష్టించిన ఏ వస్తువు కూడా వస్తువు కోసం సృష్టింపబడలేదు. అది ఆ వస్తువుని ఎవరైతే ఉపయోగించుకుంటారో ఉపయోగించుకునే వాడి కోసం వస్తువు సృష్టింపబడింది. అట్లాగే మనం సృష్టింపబడ్డాం అంటే ఎవరో ఉపయోగించుకోవడం కోసం. సృష్టికర్త మనల్ని ఉపయోగించుకుంటుంది. ఈ అనేకత్వంలోకి మనల్ని తీసుకువెళ్ళి మళ్ళా అనేకత్వం నుంచి జాగ్రత్తగా ఏకత్వంలోకి తెచ్చుకోవడం కోసం ఈ ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే మనం ఏమో మళ్ళీ కొత్త పనులేమీ మొదలెట్టడం అక్కర్లేదు. చేస్తున్న పనులే నా చుట్టూ ఉన్న వారి కోసం అని ఒక ట్యాగ్ పెడితే చాలు. హెడ్డింగ్ మార్చడమే. హెడ్డింగ్ ఇప్పుడు ఏం పెట్టుకున్నాం మనం? నా కోసం అని మొత్తం లిస్ట్ రాసుకున్నాం. ఆ ప్రకారం చేసుకుంటా వెళ్తున్నాం. ఆ హెడ్డింగ్ మార్చడమే. నా చుట్టూ ఉన్న వారి కోసం. ఆ లిస్ట్ అలాగే ఉంటుంది. ఆ పనులు అలాగే చేసుకుంటూ వెళ్తుంటాం. ఒక్క పిసరంత తేడా ఉండదు. కానీ చుట్టూ ఉన్న వారి కోసం అన్న దాంట్లో మొత్తం మార్పు ఇదైపోతుంటుంది. ఆత్మ దర్శనానికి అది అనుకూలంగా అయిపోతుంది. తన జీవన విధానము, ధ్యేయము, ఆదర్శములు దీనికే సర్వసమర్పణ చెందవలెను. ఎందుకు సర్వసమర్పణ చెందాలి? ఉన్న విషయం అది కాబట్టి. ఎందుకు మనం సృష్టి ధర్మాలకు అనుగుణంగా నడవాలి? సృష్టిలో భాగమై ఉన్నాం కాబట్టి. మనం ఒక చోట ఉండి ఒక దాంట్లో భాగమై ఉండి నా ఇష్టం వచ్చినట్టు అనంటే మరి అట్లాగా వీలు పడదు కదా. మనం ఒక దాంట్లో భాగమైనప్పుడు ఆ ఒకటికి సంబంధించిన విషయంతోనే మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మనం కుటుంబంలో భాగంగా ఉన్నాం. ఒక కుటుంబంలో భార్య, భర్త, సంతానం, కొడుకు, కూతురు ఇలాగా ఉన్నారు. ఈ మొత్తం కలిపి ఒక కుటుంబం. ఈ కుటుంబానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. వాటిని అనుగుణంగా నడవాలా? లేకపోతే మీతో మాకు సంబంధం లేదు అని వాడి ఇష్టం వచ్చినట్టు కొడుకు నడిస్తే మళ్ళీ సమయానికి తినటానికి వచ్చేస్తాడు. వాడికి కావాల్సిన అవసరాలన్నీ వీళ్ళు తీర్చాలి. కానీ తన ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా వెళ్తుంటాడు. ఈ కుటుంబ ధర్మాన్ని పాటించడం. ఎట్లాగా మరి అది? ఇప్పుడు కుటుంబంలో మనం భాగమై ఉన్నాం కాబట్టి కుటుంబ ధర్మాన్ని తప్పనిసరిగా మనము అనుసరించాల్సిన అవసరం ఉంది. అనుసరించకపోతే కుటుంబానికి నష్టమే, మిగతా సభ్యులకి, నీకు నష్టమే. అందరికీ నష్టం జరుగుతుంది. మీ ఒక్క కుటుంబానికే కాదు, మొత్తం సృష్టిలో ఉన్న అన్ని కుటుంబాలకి ఆ యొక్క సెగ తగులుతూ ఉంటుంది. ఏదో మా కుటుంబం, మా ఇంట్లో మేము ఉన్నామంటే ఏదో మా గొడవ మాది, మా గోల మాది. మిగతా వాళ్ళతో మిగతా వాళ్ళకి మా వల్ల ఏమీ లేదు అన్నట్టుగా చెప్పడానికి లేదు. ఒక కుటుంబం శాంతితో ఉంది అంటే దాని యొక్క ప్రభావం మిగతా అన్ని కుటుంబాల మీద పడుతుంది తెలియకుండా. అందుకు మనం సృష్టి ధర్మాలకు అనుగుణముగా మనం ఎక్కడ ఉన్నామో అక్కడి దానికి అనుగుణముగా నడుచుకోవడం అనేది తప్పనిసరి అని చెప్తా ఉంది. అట్లాగే ఈ నిష్కామ కర్మ
మనం చేస్తున్నది నిష్కామ కర్మ. మనమేమో అనుకుంటున్నాం నా కోసం అనుకుంటున్నాం. చేస్తున్నది ఒకటే, అనుకునేది ఒకటే అవుతోంది. మనం ఎట్లాగుండాలి? చేస్తున్నది, అనుకునేది ఒకటిగా ఉండాలి గదా! ఆ ఒకటిగా ఉండడమే నా చుట్టూ ఉన్న వారి కోసం మన పనులన్నీ. అది. అట్లాగా బోధిస్తోంది వేదము. దీనికే సర్వ సమర్పణ చెందవలెను. దీని కొరకు ఇతరములన్నీయు త్యాగము చేయబడవలెను. స్వార్థరహితమైన కర్మాచరణమే యజ్ఞము అనబడును. ఈ విధముగా యజ్ఞార్థ సత్కర్మాచరణమునకు తన్ను తాను అర్పించుకొనువాడే బ్రాహ్మణుడు. ఇది కులాలకి సంబంధించిన విషయం కాదిది. సృష్టిలో భాగంగా ఉన్న తను చేస్తున్న పని పట్ల ఏ విధంగా భావిస్తున్నాడు? తన పనుల్ని ఏ విధంగా భావిస్తూ చేస్తున్నాడు? దాన్ని బట్టి వచ్చిన వర్గీకరణ ఇది. ఆ విభజన. యుగముల తరబడి ఈ సంప్రదాయము చెదిరిపోకుండా పరిరక్షింపబడుచున్నది. ఉపనిషత్తులు, పురాణములు, భగవద్గీత బోధించిన ప్రధానాంశము ఇదియే. ఈ సంప్రదాయము నిలబెట్టుట అనగా సృష్టికి సంక్షేమము సమకూర్చుటయే. ఒక కుటుంబం చేసిన ఆ కుటుంబం అంతకు ముందు నుంచి వచ్చినటువంటి ఆ నష్టం ఏదైతే ఉందో, ఆ నష్టం స్థానంలో లాభం వచ్చేస్తుంది. ఒక కుటుంబం ప్రారంభించిన చాలు అన్నట్టుగా. సద్బ్రాహ్మణుడు వేద సంప్రదాయ పరిరక్షణ చేయుచు వేదములు నిర్దేశించిన మార్గమున చరించవలెను. ఇప్పుడు వేదము చెప్పింది కాబట్టి మనం చేయాలా? అది ఒక ప్రశ్న వస్తుంటుంది. వేదం చెప్పింది కాబట్టి మనం చేయటం అనేది కాదు. ఉన్న విషయం ఏంటి? దాన్ని మనం పరిశీలించుకుంటే మనకే ఆలోచించుకుంటే తెలిసిపోతుంది. మనం ఎప్పుడు ఆ ప్రశ్న వేసుకోలేదు. ఏంటి 6 ప్రశ్నలు మనకుంటే 6 ప్రశ్నలన్నీ పక్కన పెట్టేసుకున్నాం. 6 ప్రశ్నలని దేనికి ఉపయోగించుకుంటున్నాం? మన యొక్క విషయానికి సంబంధించి, మన అభివృద్ధికి సంబంధించి ఉపయోగించుకుంటున్నాం కానీ, మొత్తానికి సంబంధించిన ప్రశ్నలుగా అవి అనుకోవటం లేదు. మొత్తానికి సంబంధించిన ప్రశ్నలుగా దాన్ని తీస్తే, అప్పుడు ఈ మొత్తంతో మనం అనుసంధానం అవ్వటానికి అవకాశం ఉంది. అంటే ఈ పనులు ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసం. మరి ఎవరికి చేస్తున్నావు? చుట్టూ ఉన్న వాళ్ళకి. చుట్టూ ఉన్న వాళ్ళకి చేస్తూ నా కోసం అంటావేంటి? అన్నదే మనకే అర్థమవుతుంది. ఇట్లాగా మనం చూస్తూ మనం చేస్తున్న పనులు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అన్న దాంట్లోకి రావడం నెమ్మదిగా. అది ఉన్న విషయం అది కాబట్టి. అందుకే అది ఉన్న విషయాన్నే వేదం చెప్తుంది. వేదం ఏంటి ఉపదేశిస్తుంది అంటే, ఉన్న విషయంలోకి యథార్థంగా, వాస్తవంగా జరుగుతున్న విషయాన్ని అది మనకు బోధిస్తుంది అంతే. కొత్తగా ఏమి దీంట్లోకి రండి అని, ఇది ఇట్లా కాదు, అది అలా కాదు అని అట్లాగా చెప్పలేదు. అది ఏంటి బోధిస్తుంది? ఉన్న విషయం ఇది. కాబట్టి దీనికి అనుగుణంగా మనము చరించాల్సిన అవసరం ఉన్నది. అన్న విషయాన్నే అది చెప్తోంది గాని. యజ్ఞములు యజ్ఞాంగములైన అనేక క్రతువులను ఆచరించుట వ్యక్తిగత సంక్షేమమునకని నమ్ము సంప్రదాయము ఒకటి ఉన్నది. ఎవరో కుటుంబం కాస్త బాగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఓ యజ్ఞం చేయించుకుంటున్నారు. వాళ్ళకేదో ఇబ్బంది కలిగింది. ఈ యజ్ఞం చేస్తే ఆ ఇబ్బంది తొలగుతుంది అని చెప్పడం జరిగింది ఎవరో. దాంతో ఆ యజ్ఞం చేయించుకుంటున్నారు. యజ్ఞం అంటేనే మొత్తం సృష్టి కోసం, సమస్త విశ్వం కోసం, ఈ మా సమస్త మానవాళి కోసం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆ యజ్ఞాన్ని మన కోసం అని చేసుకుంటున్నాం. కానీ అక్కడ జరిగిపోతుందది అందరి కోసం జరిగిపోతుందది. నువ్వు అనుకుంటున్నావు నా కోసమని.
మనం ఎట్లాగైతే మన పనులన్నీ నా కోసమని చేస్తూ ఇతరులకి చేస్తున్నామో అవి జరిగిపోతున్నాయి. మన ద్వారా నిష్కామ కర్మ ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు కాదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, నా కోసం అనుకుంటున్నాం. మనం అనుకున్నా అనుకోకపోయినా జరిగేది మాత్రం సృష్టిలో జరిగేది జరగవలసింది జరుగుతూ ఉంటుంది. సృష్టి ధర్మాలకు అనుగుణంగానే జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటే దాంతో వెళ్ళిపోతాం. అనుకోకపోతే దాంతో వెళ్తూనే ఉంటాం. అదే రైల్లో ప్రయాణం చేస్తుంటాం. నేను ప్రయాణం చేయటం లేదని కూర్చుంటాం. ప్రయాణం చేస్తూ ప్రయాణం చేయటం లేదంటాం. అది మరి అదే తెలివిగల పనా, తెలివి లేని పనా మరి ఆలోచించుకోవటం ఎవరికి వాళ్ళు. రైల్లోనే ఉన్నాం మనం. ఇక్కడ ఉన్న ప్రతి జీవి మొత్తం కాలము అనే ఆ చోటు అనే రైలులో ఆ కాలము తీసుకెళ్తూ ఉంది. దేశము అనే రైల్లో కూర్చునున్నాం మనం. అది కాలము మనం నెమ్మదిగా తీసుకువెళ్తూ ఉంది. మనందరము మహాప్రయాణంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం నా కోసం అంటే ఏమైంది, ప్రయాణం చేయటం లేదన్నట్టు. నా చుట్టూ ఉన్న వారి కోసం అంటే ప్రయాణంలో ఉన్న వాళ్ళతో అన్నట్టుగా ఉంటుంది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎందుకు గోబ్రాహ్మణేభ్య అనే పదాలు వాడుతున్నాం? బ్రాహ్మణులని ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నాం? యజ్ఞార్థ సత్కర్మాచరణకు తన్ను తాను అర్పించుకుని వాడే బ్రాహ్మణుడు. అట్లాగే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ చక్కగా ఉండాలి అని. అంటే వాళ్ళ వల్ల ఈ సృష్టి అలాగా నిలబడుతూ ఉంది. అందుకని వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం మనం. బ్రాహ్మణుడు అంటే యజ్ఞార్థ సత్కర్మాచరణమునకు తన్ను తాను అర్పించుకుని వాడే. వాడు ఎవరైనా కావచ్చు. మనం మామూలుగా చెప్పుకుంటున్న కులాలకు సంబంధించి తక్కువ జాతులు, ఎక్కువ ఉన్నత జాతులు, ఈ రకరకాల వర్గీకరణలు మనకున్నాయి. వీళ్ళలో ఎవరైనా కావచ్చు. ఆ వర్గీకరణ వేరు, ఈ వర్గీకరణ వేరు. నిన్న మనం ఇప్పుడు ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని అన్నాం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే అతను బ్రాహ్మణుడు అవ్వచ్చు, లేకపోతే శూద్రుడు అవ్వచ్చు. ఆ శూద్ర కులాల్లో రకరకాల కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో దేనికో సంబంధించి ఉండొచ్చు. వైశ్యుడు అవ్వచ్చు, క్షత్రియుడు అవ్వచ్చు. ఇట్లా రకరకాల కులాల వాళ్ళు. కానీ అక్కడ ఏమంటున్నాడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటున్నాడు అంతే. అట్లాంటిది ఇది. ఇట్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే పదవి ఏదైతే ఉందో, ఆ రిటైర్ అయినా గానీ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటాడు. ఇక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా చేరిన తర్వాత ఇంకా వాడి జీవితం అంతా చనిపోయేదాకా, చనిపోయిన తర్వాత కూడా ఆయన గుర్తు చేసుకుంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే గుర్తు పెట్టుకుంటాం. ఆయన కులాన్ని గుర్తు పెట్టుకోము. అప్పుడు తర్వాత వస్తుంది ఆ కులం అన్నది. అట్లాగే ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఆ పోస్ట్ లాంటిది. అతను చేస్తున్న పనికి తగ్గట్టుగా. అట్లాగా విభజన వచ్చింది ఇది మనకి. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అన్నది ఆ వర్గీకరణ చేస్తున్న పనిని, ఆయన యొక్క స్వభావాన్ని బట్టి, చేస్తున్న పనిని బట్టి అలా వర్గీకరించారు. నలుగురు ఉన్నారు అని చెప్పాడు భగవద్గీతలో. ఓకే, మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. వాసుదేవ.